11 మంది దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సవాల్ విసిరారు. ఆదివారం ఉదయం అనంతపురం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం భాగస్వాములైన జనసేన బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మంది భక్తులు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా విస్మరించి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించాలని మండిపడ్డారు. నేడు కపట నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ మధ్య మనం అన్ని చోట్ల చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు అరాచకమైన దానికి అరికట్టడానికి ఏ విధంగా మన హిందూ మతాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. మన మంచి ప్రభుత్వంపై, కూటమి ప్రభుత్వంపై లేని ఆరోపణలన్నీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొమ్మని చేతిలో పట్టుకొని చెప్పుల కాళ్ళతో పోయిన అసెంబ్లీకి మండలికి పోయిన నాయకులందరూ కూడా ప్రజలు గమనించి వాళ్ళకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. హిందువులపై దాడిని కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు మనం అందరూ కూడా గడిచిన కాలాల్లో చూసాం. ఎన్నో దేవాలయాలను కూడా నాశనం చేశారు. మన మంచి ప్రభుత్వం పైన లేని నింద ఆరోపణలు ఏది కూడా ఆయనకు సబ్జెక్ట్ లేకపోవడం, హిందూ మతం పైన దాడి చేయడం కూడా ఒక భయంకరమైన విషయంగా అందరూ కూడా పరిగణించాలి. ఏదేమైనా కూడా అభివృద్ధికి దూరంగా ఉంటూ అభివృద్ధి చేయక గడిచిన 5 ఏళ్లలో కూడా అభివృద్ధికి ఏమాత్రం తావు లేకుండా కూడా ఎక్కడికక్కడ కుంటిపడుతూ అసెంబ్లీ సమావేశాలు రాకుండా బనాయిస్తూ వాళ్ళకి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి జరిగిన 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి మరీ కూడా ప్రజా తీర్పు పొంది మరీ కూడా అసెంబ్లీకి వస్తే అప్పుడు ప్రజలు తీర్పుని ఏ విధంగా గౌరవిస్తారనేది కూడా చూస్తాం. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ప్రజలు కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా హాయిగా అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనేది దేశమే కాదు ప్రపంచం అందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా పెట్టుబడులు కావచ్చు, రకరకాల ఏదైనా కూడా జరుగుతున్నాయి. అలాంటి ఈ ప్రభుత్వం పైన లేని విధంగా ఏది కూడా అభివృద్ధిలో వాళ్ళు ఎదుర్కోలేక ఈ రకమైన మత ప్రచారాలకి దారి తీస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు చేసింది వాళ్ళు, కల్తీ లడ్డు చేసినామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఏదైతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళే ఒప్పుకొని ఈరోజు కూడా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి రకరకాలుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలన్నీ కూడా తిప్పుకోవడానికి మా మంచి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తుంది.